Hello everyone, welcome back to the Abhyasana. So it's a ultimate daily answer writing practice series amma. So every day there will be questions on the మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ప్రతిరోజు మెయిన్స్ పర్స్పెక్టివ్ అంటే మెయిన్స్ విధానంలో మనకి సో క్వశ్చన్స్ అయితే మనం అడగడం జరుగుతుంది. సో ప్రతిరోజు మనకు సాయిరామ్ సంపతరావు యాప్లో కానివ్వండి, లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానివ్వండి, లేదా వాట్సాప్ గ్రూప్లో కానీ, సో ఎవ్రీడే దెర్ విల్ బి వన్ క్వశ్చన్ రిగార్డింగ్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రతిరోజు మెయిన్స్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అయితే అప్లోడ్ అవుతుంది, ఎస్పెషలీ ఆన్ ద 9 AM. ఓకే, 9 AM కల్లా మీకు క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీకు సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో 5 o'clock ఈవినింగ్ కల్లా మీకు ఆ యొక్క ఏదైతే క్వశ్చన్ ఇస్తామో సో ఆ క్వశ్చన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే కూడా అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ మంచి మార్కులతో స్కోర్ చేద్దామనుకుంటారో, ఓకే, సో ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ అమ్మ. సో అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్. ఓకే, ఎవరైతే మన సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో వాళ్ళకి అబ్సల్యూట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే, సో ఎవరైనా సరే ఆన్సర్ రైటింగ్ ఎస్పెషల్లీ టెస్ట్ సిరీస్కి అన్అఫోర్డబుల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కూడా సో వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్ని. సో ఫర్ యూ విల్ గెట్ ఎ మ్యాక్సిమం బెనిఫిట్. ఓకే, సో ఈ యొక్క మీ టార్గెట్ అనేది మెయిన్స్ ఎగ్జామ్గా ఉండాలి. సో మెయిన్స్ ఈజ్ ద ఓన్లీ స్కోరింగ్ ఎగ్జామినేషన్. ఓకే, ప్రిలిమ్స్ అనేది ఏంటమ్మా మనకి ఇట్స్ ఏ ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఓకే, అట్లాంటి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. 1750 మార్క్స్ అనేది మనకి మెయిన్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ రైటింగ్ అనేది. ప్రతి ఒక్కరు కూడా సో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సిరీస్ని మీరు ఖచ్చితంగా ప్రారంభించండి. ఇఫ్ నాట్ స్టార్టెడ్ ఎట్, మీరు ఇప్పటికీ స్టార్ట్ అయినప్పటికీ కూడా సో ప్లీజ్ స్టార్ట్ యాజ్ ఆఫ్. ఓకే, సో ఇప్పుడైతే మీరు స్టార్ట్ అయితే చేయండి. సో కమింగ్ టు ద ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే సో ప్రతిరోజు మనకి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో సో వీఆర్ ఆఫరింగ్ ద క్వశ్చన్స్. ఓకే, సో GS 1 నుంచి మనకి సో మండే రోజు మనం క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. ఓకే, ఎస్పెషలీ ఫ్రమ్ ద జనరల్ స్టడీస్ 1 టాపిక్ నుంచి. అదేవిధంగా మనకి GS 2 అనేది సో ఇట్ ఈస్ కమింగ్ ఆన్ ద ట్యూస్డే మనకి పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా GS 3 మనం తీసుకున్నట్టయితే ఎస్పెషలీ ఆన్ ద ఎకనామిక్స్ పార్ట్ కానీ, అగ్రికల్చర్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ సంబంధించిన క్వశ్చన్లు అన్నీ కూడా మనకి సో వెన్స్డేని మీకు అప్లోడ్ అవ్వబడతాయి. ఓకే, సో అదేవిధంగా GS 4 మనకి సో ఇట్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ ద థర్స్డే. సో ఈరోజు మనం వీఆర్ కమింగ్ విత్ ద ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్. ఓకే, సో ఈరోజు మనం ఎథిక్స్ క్వశ్చన్ని మనం చూడబోతున్నాము. సో బికాస్ ఇట్స్ ద థర్స్డే. ఓకేనా, ప్రతిరోజు మనం అన్ని రకాలైనటువంటి ప్రతి మోడల్ని కూడా మనం కవర్ చేస్తాము. ఓకేనా, మండే నుంచి సాటర్డే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. ఓకే, అదేవిధంగా మనకి సో ఆన్ ద ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐని మనం కవర్ చేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నెగ్లెక్ట్ ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఎస్ఐ. ఈ రెండు కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్ అమ్మా. ఓకేనా, సో మంచి ర్యాంక్ కావాలి, ఓకే, సో మంచి సర్వీస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రెండింటి మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. అర్థమైందా? సో అదేవిధంగా మనకి సాటర్డే వీఆర్ కమింగ్ విత్ ద కరెంట్ అఫైర్ క్వశ్చన్. ఓకే, సో సాటర్డేనే మీకు ఏం చేస్తామా, వీఆర్ కమింగ్ విత్ ఎ న్యూ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ దట్ వాజ్ ఇన్ ద డైలీ న్యూస్. ఓకే, డైలీ న్యూస్లో మనకి ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే సాటర్డే అప్లోడ్ చేస్తాము. ఓకేనా, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు మీకు కొనసాగుతుంది. ఓకే, సండే యూ హ్యావ్ ఆఫ్. ఓకే, సండే మీకు ఎటువంటి క్వశ్చన్ అయితే అప్లోడ్ చేయబడదు. సో సండే యూ హ్యావ్ ఆఫ్ అనమాట ఆ రోజు మీకు. ఓకే, సో ప్రోగ్రామ్ని ప్రతిరోజు కూడా తప్పకుండా మీరు రాయాల్సి ఉంటుంది. బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, సో మీరు 2 to 3 months రెగ్యులర్గా మీరు రాసినట్టయితే సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఒక ఓవరాల్ స్కోరింగ్ ప్యాటర్న్స్ అనేవి కూడా మీకు చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి ఎక్స్పోనెన్షియల్గా. గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అమ్మా. సో ప్రాక్టీస్ విత్ పర్సవరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. సో ప్లీజ్ బీ పంక్చువల్. ఓకే, సో బీ పంక్చువల్ అండ్ బీ పర్సవరెంట్. ఓకే, సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 6 months వరకు మీరు రాసినట్టయితే రెగ్యులర్గా సో మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు స్కోరేజ్ అనేది మీకు లభిస్తుంది. ఓకేనా, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గోల్ ఏంటం 6 months వరకు ప్రోగ్రామ్ని ఆపకుండా మీరు ప్రతిరోజు 9 o'clock వచ్చినటువంటి క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయండి. ఓకే, సో ట్రై టు రైట్. సో సపోజ్ 15 మార్కర్ క్వశ్చన్ అనుకోండి. సో 15 mark క్వశ్చన్ని మీరు ఏం చేస్తారు, సో యూ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద 250 wordsలో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో జనరల్గా యూపీఎస్సీ ఇచ్చేటువంటి టైం లిమిట్ ఎంతమా 11 to 12 minutes. ఓకే, 10 to 11 to 12 minutes లోపు మీరు ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది.
బట్ ఇనీషియల్గా మీరు యూ హ్యావ్ టు అట్లీస్ట్ యూ హ్యావ్ టు గివ్ 15 మినిట్స్. ఓకే, సో 15 మినిట్స్ టైంలో మీరు కంప్లీట్ చేసే విధంగా మీరు స్టార్ట్ అయితే చేయండి. ఓకే, స్లోలీ ఏం చేస్తారు, స్లోలీ రెడ్యూస్ యువర్ టైం. సో స్లోగా ఏం చేస్తారు, మీ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి, అదేవిధంగా టైంని కూడా మీరు సేవ్ చేసుకునే విధంగా. సో అట్లీస్ట్ కంప్లీట్ బై 11 to 12 మినిట్స్లో మీరు మీ యొక్క టార్గెట్ అనేది కంప్లీషన్ కింద ఉండాలన్నమాట. ఓకే, అదేవిధంగా 10 మార్కర్ మనం తీసుకున్నట్టయితే సో హ్యావ్ టు రైట్ విత్ ఇన్ 150 వర్డ్స్. సో 150 వర్డ్స్ రాసినప్పుడు సో మీకు టైం లిమిట్ ఎంత ఉంటుందమ్మా, 7 to 8 మినిట్స్ టైం లిమిట్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు అట్లీస్ట్ ఇనీషియల్గా వెన్ స్టార్టెడ్, ఓకే, ఎవరైతే ఎర్లీ బర్డ్ ఉంటారో సో వాళ్ళు 10 మినిట్స్లో రాసే విధంగా ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు రాసినట్టయితే ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, సో విత్ ఇన్ 3 to 6 మంత్స్ ఆఫ్ టైంలో మీకు సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఓకే, సో ఆన్సర్ రైటింగ్ అనేది మీకు ఈజీగా ఉంటుంది, అదేవిధంగా జనరల్ ఎస్సే మీద మీకు గ్రిప్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ మీరు ట్యాకిల్ చేయగలరు, ఈవెన్ దో డైనమిక్ ఉన్నప్పటికీ పేపర్ కూడా. ఓకే, సో యూపీఎస్సీ ఈజ్ మోస్ట్లీ రైట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ 80 to 90% ఆఫ్ క్వశ్చన్స్ వేర్ రిలేటెడ్ టు ఆర్ లింకింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్ అనమాట. అట్లాంటి కరెంట్ అఫైర్స్ని మీరు లింక్ చేసుకోగలిగితే సో మ్యాక్సిమం స్కోరేజ్ అనేది అంటే ఏంటమ్మా, మీ టార్గెట్ అనేది సో జిఎస్ 1, 2, 3, 4 కలిపి మీకు ఎన్ని మార్క్స్ అమ్మా, 1000 మార్క్స్ కదా. సో 1000 మార్క్స్లో మీకు అట్లీస్ట్ మీకు ఒక్కొక్క పేపర్లో 125 నుంచి 130 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయొచ్చు. ఓకే, సో రఫ్లీ మన టార్గెట్ ఏం వేసుకుందాం, 500 మార్క్స్ కింద వేసుకుందాం. ఓకే, సో అదేవిధంగా మనకి జనరల్ ఎస్ఐ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 125. ఓకే, సో అదేవిధంగా మనకి సో ఇక్కడికి ఎంత 625 మార్క్స్ మనకి ఇక్కడ కవర్ అయింది. ఓకే, సో ఆప్షనల్స్లో మనం అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్కోర్ 300+. ఓకే, సో ఆ విధంగా మనకి 925 మార్క్స్ అనేది ఇక్కడ కవర్ అయింది. ఓకే, సో అదేవిధంగా మనకి ఇంటర్వ్యూలో వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 150 మార్క్స్ మీరు స్కోర్ చేసినట్టయితే సో 925 + 150 ఎంత అవుతుందమ్మా, మీకు 1075 మార్క్స్ మనకి దట్ విల్ బీ ద మీరు టాప్ 10లో ఖచ్చితంగా ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ మై ప్లాన్ అకార్డింగ్ టు దట్, సో ప్లీజ్ స్టిక్ ఆన్ టు ఇట్. ఓకే, మీకు ఇండివిజువల్ ప్లాన్స్ ఉండొచ్చు, బట్ ఇనీషియల్గా ట్రై టు యూజ్ సమ్ వన్ ప్లాన్. ఓకే, ఇనీషియల్గా మీరు మీ యొక్క సొంత ప్లాన్ అయితే వేసుకోవద్దు, బట్ లేటర్ ఆన్ మీరు ఒక ప్లాన్ అయితే స్టిక్ అవ్వండి. సో వెదర్ ఇన్స్టిట్యూట్ ప్లాన్ చేసినటువంటి ప్రోగ్రామ్ అయినా సరే, మీరు ప్లాన్ చేసుకున్నా సరే, బట్ ఇనీషియల్లీ గో విత్ ద గుడ్ ప్రాపర్ ప్లాన్. ఆఫ్టర్ దట్ మీకు ఏమైనా సజెషన్స్, మీకు ఏమైనా ఇండివిజువల్గా ఎవరైనా ఇస్తే యూ కెన్ గో ఇట్, నో ఇష్యూస్ అనమాట. అదేవిధంగా ఏదైనా సరే మీ ఇన్స్టిట్యూట్లో చేరిన ఏదైనా మీకు ఎవరి నుంచైనా మంచి ర్యాంకర్ నుంచి సజెషన్ వచ్చినా అట్లాంటి సజెషన్స్ని ఆల్వేస్ షుడ్ బి టేకెన్ అండ్ దిస్ షుడ్ బి సప్లిమెంటేషన్. అది మాత్రం సప్లిమెంటేషన్ కానీ ఉండాలి, కానీ మెయిన్ ప్లాన్ కింద మాత్రం ఉండకూడదు. ఓకే, సో ఆల్వేస్ ప్లాన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ గుడ్ వే అండ్ ఆఫ్టర్ దట్ టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ ద టాపర్స్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ అనమాట. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి, ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళినట్టయితే సో యువర్ టార్గెట్ ఈజ్ 1075 మార్క్స్. ఓకే, సో దీన్ని మీరు టార్గెట్గా ఉంచుకోండి ఆబ్వియస్లీ. సో యూ విల్ సక్సీడ్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకే, సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు, కానీ విత్ ఎ ప్రాపర్ ప్లాన్ యూ విల్ ఎక్సెల్ ఇన్ ఏ వెరీ వెరీ ఈజీ వే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో క్వశ్చన్ ఆఫ్ ద డే ఒకసారి మీరు చూడండి అమ్మా జాగ్రత్తగా. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్తగా, సో టేక్ అట్లీస్ట్ 30 seconds టు రీడ్ ద క్వశ్చన్. ఓకే, సో ఒక క్వశ్చన్ చదవడానికి మీరు ఖచ్చితంగా సో అట్లీస్ట్ 30 seconds అయినటువంటి టైంని మీరు వెచ్చించండి. సో ఆబ్వియస్లీ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, సో ఏదో పైన చూసేసి హాఫ్గా ఎప్పుడు క్వశ్చన్ అయితే చదవద్దు. సో ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ కంప్లీట్లీ, ఎస్పెషల్లీ ఎథిక్స్ క్వశ్చన్స్ అనేవి సో చాలా జాగ్రత్తగా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి చూడమ్మా. సో క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూసినట్టయితే సో సమ్ ఆఫ్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ సచ్ యాజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్, మీడియా అండ్ జుడిషియల్ యాక్టివిజం. సో ఎస్పెషల్లీ మనకి సో ఆర్టీఐ యాక్ట్ ఇంట్రడక్షన్ తర్వాత సో మీడియా అనేది విపరీతంగా మనకి సో చాలా రకాలుగా ఆర్టీఐ యాక్ట్ని ఎక్కువగా వాడుతుంది. సో అదేవిధంగా జుడిషియల్ యాక్టివిజం అనేది సో మనకి ఎక్కువగా విపరీతంగా ఇండియాలో మనకు చూస్తున్నాము. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ బ్రింగింగ్ ఏ లాట్ ఆఫ్ ట్రాన్స్పరసీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద గవర్నమెంట్ ఫంక్షనింగ్. సో అదేవిధంగా సో హౌఎవర్ ఇట్ ఈస్ ఆల్సో బీయింగ్ నెగిటివ్. ఓకే, సో హౌఎవర్ ఇట్ ఈస్ ఆల్సో సమ్ టైమ్స్ దే వర్ మిస్యూజ్డ్ ఆల్సో. ఓకే, సో ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ని చాలా రకాలుగా మనం మిస్యూజ్ కూడా చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అనదర్ నెగిటివ్ ఎఫెక్ట్ దట్ ద ఆఫీసర్స్ ఆర్ నౌ అఫ్రైడ్ టు టేక్ ఏ prompt decisions regarding the after introduction of the RT Act in India. Okay, so please analyze the situation in detail and suggest how the dichotomy can be resolved. Okay, ఈ యొక్క dichotomy అంటే ఏంటమ్మా, సో
ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఏ విధంగా మనం బయటపడగలము అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సజెషన్ అయితే అడుగుతున్నారు. అండ్ సజెస్ట్ హౌ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ కెన్ బి మినిమైజ్డ్. ఓకే, ఏ విధంగా మనకి ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మినిమైజ్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం క్వశ్చన్లో అయితే అడగడం జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క డైకాటమీ అంటే టూ సైడ్స్ అంటే పొలారిటీని మనం ఎలా రిజాల్వ్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా ఇటువంటి తేడాల్ని మనం ఎట్లా ఈ యొక్క అగాధాన్ని ఎట్లా ఫిల్ చేయాలి అనేటువంటి విషయాన్ని మీద సో మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ కీవర్డ్స్ మీరు గమనించినట్టయితే సో వీ నీడ్ టు రైట్ అబౌట్ ద ఆర్టీఐ యాక్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ఆర్టీఐ యాక్ట్ గురించి మనం క్లియర్ కట్గా రాయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు రైట్ వెన్ దిస్ ఆర్టీఐ యాక్ట్ కేమ్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్స్. ఎప్పుడు మనకి ఆర్టీఐ యాక్ట్ అనేది రావడం జరిగింది. సో ఆర్టీఐ యాక్ట్ అనేది ఏ విధంగా మనకి ఇట్ క్రియేటెడ్ ద టూ ఇంపార్టెంట్ థింగ్స్ కాల్డ్ ట్రాన్స్పరసీ. సో ట్రాన్స్పరసీని ఇది ఏ విధంగా తీసుకొచ్చింది, అదేవిధంగా అకౌంటబిలిటీని ఏ విధంగా తీసుకొచ్చింది అనేటువంటి రెండు ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ని మనం మాట్లాడాలి ఇన్ ఇంప్రూవింగ్ ద ఫంక్షన్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ఫంక్షన్స్ని ట్రాన్స్పరెంట్గా ఉంచే విధంగా, అకౌంటబుల్గా ఉంచేటువంటి విధంగా ఆర్టీఐ చట్టం ఎంతవరకు సఫలీకృతమైంది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనకి ఆర్టీఐ అనేది ఏ విధంగా ఈ యొక్క రీసెంట్ ఇయర్స్లో మనకి మిస్యూజ్ అవుతూ వస్తుంది. సో మెనీ పీపుల్ ఆర్ ఎస్పెషలీ మిస్యూజింగ్ ద ఆర్టీఐ. ఓకే, సో అయ్యే విధంగా ఎలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఆర్టీఐని మిస్యూజ్ చేస్తున్నారు, సో వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ వేర్ ద ఆర్టీఐ గెట్టింగ్ మిస్యూజ్డ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి. అండ్ అదేవిధంగా హౌ దిస్ ఆర్టీ ఈజ్ ఎస్పెషల్లీ హోల్డింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ టు మేక్ ప్రాంప్ట్ డెసిషన్స్. ఓకే, సో ఆఫీసర్స్కి ఏ విధంగా ఈ యొక్క ఆర్టీ యాక్ట్ అనేది అవరోధంగా మారింది, ఓకే, వాళ్ళ నిర్ణయాల్ని ఆపే విధంగా ఈ ఆర్టీ యాక్ట్ అనేది వెళ్తుంది అనేటువంటి ఒక ధోరణి కూడా మనం చూస్తున్నాము. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యొక్క ఆన్సర్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారమ్మా? సో వీ నీడ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. ఓకే, సో కీవర్డ్ ఏంటి? అనలైజ్. ఓకే, సో అనలైజ్ అంటే ఏంటమ్మా ఇక్కడ? సో మనకు ఎక్కడైనా సరే అనలైజ్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు సో వీ నీడ్ టు గివ్ కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ ఇట్. సో దీని గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు ప్రొవైడ్ ఇన్ డెప్త్ అనాలిసిస్. ఓకే, అదేవిధంగా అనాలజీ అంటే ఏంటమ్మా? సో వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ కంపారిజన్ ఆల్సో. ఓకే, సో ఒక కంపారిటివ్ టర్మ్స్లో మనం దీన్ని ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో చాలా ఫ్రీక్వెంట్గా ఈ డైరెక్టివ్ని అడుగుతూ ఉంటారు, ప్లీజ్ అనలైజ్ ద క్వశ్చన్, ప్లీజ్ అనలైజ్ ద సిచ్యువేషన్ అని. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనం అనలైజ్ అనేటువంటి వర్డ్ మీకు వచ్చింది అనుకోండి, సో యూ నీడ్ టు డిగ్ లిటిల్ బిట్ డీపర్. ఓకే, సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం సో ఫ్యాక్ట్స్ మనం సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా ప్రాబ్లమ్స్కి కారణమైనటువంటి ఒక అనాలిసిస్ ఎక్కడ మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం డీప్గా వెళ్ళి ఆలోచించాలి. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్స్ని కూడా మనం వెలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద వర్డ్ అనాలిసిస్. ఓకే, సో అనలైజ్ అనేటువంటి వర్డ్ అంటే అనాలిసిస్ అంటే ఏంటమ్మా? సో కంప్లీట్గా దాని గురించి కూలంకుషంగా, పాజిటివ్గా, నెగిటివ్గా, ఓకే, ఇన్ డెప్త్గా దాని మీద మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇన్ డెప్త్ స్టేట్మెంట్ని, ఇన్ డెప్త్ అనాలిసిస్ని మనం ఏమంటాం? అనలైజ్ అనేటువంటి వర్డ్తో మనం ఇక్కడ చెప్తున్నాము. ఓకేనా? సో ప్లీజ్ అనలైజ్ ద సిచ్యువేషన్ ఇన్ డీటెయిల్ అండ్ సజెస్ట్ హౌ ద డైకాటమీ. ఓకే, సో ఇక పొలారిటీ అనేది ఎట్లా పోతుంది, ఈ యొక్క అగాధం అనేది ఏ విధంగా రిజాల్వ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా లాస్ట్ స్టేట్మెంట్ మీరు చూసినట్టయితే సజెస్ట్ హౌ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ కెన్ బి మినిమైజ్డ్. ఓకే, సో ఆర్టీఏ వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏ విధంగా మినిమైజ్ చేయాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్ ఏమో 10 మార్కర్ క్వశ్చన్. సో వీ నీడ్ టు ఆన్సర్ విత్ ఇన్ 150 వర్డ్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారంటే సో ఖచ్చితంగా మీరు సో వీ నీడ్ టు కంప్లీట్ ఆన్సర్ ఇన్ ద 7 to 8 minutes ఆఫ్ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి సో నేను ఇక్కడ 5 minutes తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానమ్మా? బికాస్ దిస్ ఈజ్ ద ఇనీషియల్ క్లాసెస్ ఫర్ యూ. ఓకే, సో మీరు ఆన్సర్ రాసినప్పుడు షుడ్ టేక్ ఓన్లీ 30 minutes ఆఫ్ టైం, 30 seconds ఆఫ్ టైం మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతా? సో ఎందుకంటే మీకు ఆన్సర్ రాయడానికి 7 నిమిషాలు ఉంటుంది. 7 నిమిషాల్లో మీరు సో 5 minutes అలా తీసుకోలేరు కదా. ఆబ్వియస్లీ యూ నీడ్ టు రీడ్ ఫాస్టర్. ఓకే, సో ఖచ్చితంగా మీరు కీవర్డ్స్ని మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఫైండ్ ద కీవర్డ్స్. ఓకే, సో అదేవిధంగా మనకి కీవర్డ్స్తో పాటు మనకి రూట్ వర్డ్ ఉంటుంది. సో రూట్ వర్డ్ ఆర్ టైల్ వర్డ్ అంటాము. సో టైల్ వర్డ్ ఏంటంటే ఇక్కడ అనలైజ్ అనేటువంటి ఒక టైల్ వర్డ్ ఉంటుంది. సో అట్లాంటి వాటిని ఇమీడియట్గా మీరు ఐడెంటిఫై చేసి సో వెంటనే దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే ఏవే విధంగా క్వశ్చన్ బ్రేక్ చేస్తున్నారు, క్వశ్చన్ ఎన్ని పార్ట్స్ ఉంది అనేటువంటి విషయాన్ని బట్టి మనకి ప్రోస్ అండ్ కాన్స్ అడుగుతున్నారా లేదా ఇన్ డెప్త్ అనాలిసిస్ అడుగుతున్నారా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుకొని సో దానికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ని మీరు స్ట్రక్చరైజ్ చేసుకోవాలి.
ఓకే, సో దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు అడ్రస్ ద క్వశ్చన్. అర్థమైందమ్మా? సో చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది ఎథిక్స్ పేపర్, ఎందుకంటే సో మనకంతా అలవాటు లేని పేపర్ అనమాట. ఓకే, కొంచెం జాగ్రత్తగా దీని మీద శ్రద్ధ పెడితే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ విత్ జిఎస్ 1 2 3 పోల్చుకుంటే జిఎస్ 4లో మనం ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద లిటిల్ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ద ఆర్టీఐ. ఓకే, సో ఆర్టీఐ గురించి మనం కొంచెం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో అసలు ఆర్టీఐ అంటే ఏంటి? సో వాట్ డూ యూ మీన్ బై ద ఆర్టీఐ? సో ఆర్టీఐ చట్టం ఎప్పుడు వచ్చింది? సో ఆర్టీఐ చట్టం వల్ల ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఓకే, సో ఏ విధంగా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి? ఓకేనా, సో అదేవిధంగా ఆర్టీఐ ఎంతవరకు మనకి ఈ యొక్క ప్రైవసీని ఎంక్రోచ్మెంట్ చేస్తుంది, సో ఎంతవరకు ట్రాన్స్పరెన్సీని పెంచింది, ఎంతవరకు కరప్షన్ తగ్గించింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1948. ఓకే, సో 1948లో మనకి ఈ యొక్క సో ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనకి ఇక్కడ పునాదులు అయితే ఇక్కడ పడ్డాయి. సో ఇన్ ద 1948 సో దెర్ వాజ్ ఏ యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్. ఓకే, సో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి మొట్టమొదటిసారిగా మనకి 1948లో ఒక సమావేశం అయితే జరిగిందమ్మా. ఓకే, సో ఇన్ దిస్ సో ఆల్ ద పీపుల్ షుడ్ హ్యావ్ ద రైట్స్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉండాలి. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ అనేవి కూడా ఈ యొక్క టాపిక్ నుంచి కూడా మనకి ఇవాల్వ్ అయినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1948. 1948లో వచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఈజ్ ద ప్రికర్సర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ ఇన్ ఇండియా. సో 2005లో వచ్చినటువంటి ఆర్టీఐ చట్టానికి ఇది ఒక పేరెంట్ డిక్లరేషన్గా లేదా పేరెంట్ యాక్ట్ కింద మనం చెప్తామన్నమాట. ఓకే, సో దీని తర్వాత మనకి 1966లో దెర్ వాజ్ అనదర్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఓకే, 1996లో మనకి 1966లో మనకి వీ హ్యావ్ ద ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. ఓకే, సో సివిల్ రైట్స్కి పొలిటికల్ రైట్స్కి ఒక ఇంపార్టెంట్ సమావేశం అయితే జరిగింది. సో ఆ సమావేశంలో సో దే అడాప్టెడ్ దట్ ఆల్ షుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ యొక్క ఇంపార్టెంట్ సమ్మిట్లో ఏం మాట్లాడారు? సో దే టాక్ అబౌట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక హక్కు అనేది ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఉంటుంది. ఓకే, రిగార్డింగ్ ద వేరియస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ ఐడియాస్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ని వ్యక్తపరిచే విధంగా ఒక హక్కు అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి విధంగా వాళ్ళకి రైట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ సమావేశాన్ని అయితే ఏర్పరచడం జరిగింది. అండ్ దీస్ 1966 అండ్ ఆల్సో ద 1948 were two important declarations that is helpful to implement the రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆర్టీ యాక్ట్ని 2005లో ఎస్టాబ్లిష్ చేయడానికి ముందున్నటువంటి కారణాలు ఏంటమ్మా? 1948లో ఉన్నటువంటి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఒకటి, అదేవిధంగా 1966లో ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ సంబంధించినటువంటి రెండొక సదస్సు వల్ల మనకి ఆర్టీ యాక్ట్ అనేది బలంగా ఇండియాలో రావడానికి కారణం అన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఐడియాతో ఓకే, సో ఈ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఓకే, సో ఈ సిస్టమ్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇండియన్ సిటిజన్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని సో పార్లమెంట్లో క్లియర్గా చర్చించారు. ఓకే, సో చాలా డిస్కషన్ తర్వాత సో ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాన్ని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 ఇన్ ద పార్లమెంట్. సో దీనికంటే ముందున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 ఇది రీప్లేస్ చేస్తూ సో అందరు సిటిజన్స్కి ఓకే, సో ఎవ్రీ సిటిజన్ షుడ్ హ్యావ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇండియాలో ఎవరైతే ఉంటారో ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, ఓకే, సో ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళకి ఖచ్చితంగా అడిగేటువంటి హక్కు ఉందనేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో సో దీన్ని మనం చట్టం కింద మార్చుకున్నాం అనమాట. ఓకేనామా? సో అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే హక్కులు. ఓకే, సో రైట్స్ అంటాము. సో రైట్స్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద పీపుల్. ఓకే, సో అక్రాస్ వరల్డ్ వైడ్ మనం హ్యూమన్ రైట్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. సో ఇండియాలో కూడా మనకి సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఒక ఫండమెంటల్ రైట్స్లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉంది. సో అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఒక చట్టం కింద తీసుకురావడంతో సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రైట్ అనేది అవైలబిలిటీలో ఉండడం అయితే జరిగింది. సో ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ యొక్క చట్టం వల్ల ఉన్నటువంటి ఒక మేజర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ మనం చూసుకోవాలి. సో ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయంటే సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎంపవరింగ్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా.
సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ ద ట్రాన్స్పరసీ అండ్ అకౌంటబిలిటీ. సో ట్రాన్స్పరసీని మనకి తీసుకురావడానికి, ఓకే. సో అదేవిధంగా అకౌంటబిలిటీ, అందరూ ఎవరైతే మనకి ఆఫీసర్స్ ఉంటారో, వర్కర్స్ ఉంటారో, ఎవరైతే సో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయో, సో వాళ్ళ నుంచి అకౌంటబిలిటీ అనేది ప్రజలకు ఉండాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, ఆబ్జెక్టివ్తో ఈ యొక్క ఆర్టీ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ టు కర్టైల్ ద కరప్షన్. ఓకే, సో కరప్షన్ని మనం తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చారమ్మా. సో టు కంటైన్ ఆర్ కర్టైల్ ద కరప్షన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ టు ఇంప్రూవ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. ఓకే, సో డెమోక్రటైజేషన్లో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది, ఏం జరుగుతుంది ఇండియాలో, ఏం జరుగుతుంది, ఓకే. సో మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ధోరణిలో సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో బికాస్ ఇండియా ఇస్ ఏ డెమోక్రటిక్ నేషన్. ఓకే, ఖచ్చితంగా పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ద డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి సో డెమోక్రటైజేషన్ జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆర్టీ యాక్ట్ని మనకి తీసుకొచ్చారు. ఓకే, సో ఎందుకు ఈ ఆబ్జెక్టివ్స్ తీసుకొచ్చారంటే బికాస్ ద రీజన్స్ ఆల్సో దేర్. ఓకే, సో రీజన్స్ ఏంటమ్మా, ఎస్పెషలీ ద ర్యాంపాంట్ కరప్షన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో విపరీతంగా పెరిగిపోయినటువంటి కరప్షన్ మనం తీసుకుందాము. ఓకే, సో అదేవిధంగా సో లాట్ ఆఫ్ స్కామ్స్ మనకి, సో హర్షద్ మేధా స్కామ్ కానీ, తెలుగు స్కామ్, ఓకే. సో ఎస్పెషలీ మనకి ప్రామిసరీ నోట్ స్కామ్స్ కానీ ఇట్లాంటివన్నీ తరచుగా మనకి చూస్తున్నాము. ఓకే, సో అదేవిధంగా లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రెజర్ అనేది కూడా వస్తుంది, ఎస్పెషలీ ఫ్రమ్ ద డెవలప్డ్ కంట్రీస్ నుంచి. సో చాలా పెద్ద మొత్తంలో మనకి సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది, ఓకే, సో ఆర్టీ యాక్ట్ మీరు తీసుకురావాలనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా మన మీద క్రియేట్ అయింది. సో అదేవిధంగా జ్యుడిషియల్ యాక్టివిజం ఆల్సో ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ టు కీప్ ప్రెజర్ ఆన్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ మీద చాలా వరకు ఆర్టీ అనేది ఉండాలి అనేటువంటి ఒక ప్రెషర్ని సో జ్యుడిషియరీ కూడా క్రియేట్ చేసింది. అట్లాగే ఏదైనా సరే ఒక మోడర్న్ సొసైటీ కానీ, ఒక లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఉంటున్నాయో సో వాటిలన్నింటిలో కూడా మనకి సో యొక్క ఇన్ఫర్మేషన్ చట్టం అనేది, ఓకే, సో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీద హక్కు ఉండాలి. ఓకే, సమాచార హక్కు అనేది అందరికీ కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో మోడర్న్ సొసైటీస్కి ఏ విధంగా ఉంటున్నాయో అదేవిధంగా మనం కూడా సో దాని విధంగా డెవలప్ అవ్వాలనేటువంటి ధోరణితో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మనం తీసుకురావడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో దీంట్లో మనకి చాలా రకాలైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి. సో యాక్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సే. ఓకే, సో సెక్షన్స్ ఏవే ఉన్నాయి అనేటువంటిది ప్యూర్ ఇన్ఫర్మేషన్. సో నో వన్ ఆస్క్ ఇన్ ద ఎగ్జామినేషన్లో మీకు ఎప్పుడా కూడా అడిగేటువంటి అవకాశం లేదు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్ మనం తీసుకున్నట్టయితే సో ఆర్టీఏ వల్ల వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎస్పెషల్లీ ఏమవుతుందమ్మా, సో మెనీ పీపుల్ ఆర్ టూ యాంగ్షియస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో చాలామంది ఏంటంటే సో సమ్ ఆఫ్ ద ప్రెషర్ గ్రూప్స్ కానివ్వండి, ఓకే, లేదా కొంతమంది కోఆపరేటివ్స్ కానివ్వండి, సో దే వేర్ ఎస్పెషల్లీ ద ఇన్ఫర్మేషన్ బఫ్ పీపుల్ ఉంటారు. ఓకేనా, సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, సో దే ఆర్ వెరీ వెరీ డెస్పరేట్ అండ్ దే విల్ సీక్ ద వాల్యూమ్నెస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి సో వెరీ వెరీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని మీరు కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఉంటారు. సో దట్ ఈస్ ఏ ప్రాబ్లమాటిక్, ఎస్పెషల్లీ మనకి సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నటువంటివి లేదా సావరెంటీ ఇష్యూస్ ఉన్నటువంటి విషయాల మీద సో వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వీళ్ళు యూజ్ చేయడానికి లేదు. ఓకే, సెకండ్లీ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్. ఓకే, సెన్సేషన్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో పబ్లిక్లో మనం అందరి ముందు మనం కనబడాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారు, సో దే విల్ కీప్ ఆన్ ఫైలింగ్ ద ఆర్టీఎస్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఒక సెన్సేషన్ కింద క్రియేట్ చేయాలి, లేదంటే ఒక వండర్ కింద మనం క్రియేట్ అవ్వాలి. ఓకే, సో అందరిలో ప్రజల్లో మనం ప్రొజెక్ట్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో సో దే ఆర్ కీప్ ఆన్ గెట్టింగ్ ద పబ్లిక్ అటెన్షన్ బై ఫైలింగ్ ద ఆర్టీఏస్ అనమాట. ఓకే, సో అదేవిధంగా ఆర్టీఏ విల్ ఆల్సో బికేమ్ ఎ టూల్ ఆఫ్ హెరాస్మెంట్. ఓకే, సో హెరాస్మెంట్ అంటే ఏంటి, ఎవరైతే పబ్లిక్ అఫీషియల్స్ పనిచేయట్లేదో ఓకే, సో వాళ్ళని వేధించే విధంగా కూడా ఒక హెరాస్మెంట్గా ప్రెజరైజింగ్ ద పబ్లిక్ అథారిటీ కింద కూడా ఇది మారిపోయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఓకే, సో బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇల్లిటరేట్. ఓకే, సో దే డోంట్ నో అబౌట్ ద సిచ్యువేషన్స్. ఓకే, సో వాళ్ళకి ఏదైనా సరే కొన్నిసార్లు చెప్పేది అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో అధికారుల మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే కూడా మనకి జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ దట్ విల్ ఎస్పెషల్లీ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ద ఆర్టీ యాక్ట్. ఓకే, ఆర్టీ యాక్ట్కి ఇవన్నీ కూడా అవరోధాలుగా ఏర్పడుతున్నాయి. ఓకేనమ్మా, రైట్. సో అదర్ దాన్ దిస్ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఫేసింగ్ బై ద ఆర్టీఏ. ఓకే, సో ఈ విధంగా మీరు ఆర్టీఏ గురించి ఓవరాల్గా మీరు అర్థం చేసుకున్నట్టయితే సో ఈ క్వశ్చన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. అర్థమైందమ్మా, రైట్. సో క్వశ్చన్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే సో క్వశ్చన్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ అమ్మా సో వీ నీడ్ టు రైట్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మీరు సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ద 2 to 3 లైన్స్లో మీరు
క్రిస్ప్ అండ్ క్లియర్గా ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. సో ఆర్టీ యాక్ట్ గురించి మీరు సింపుల్గా ఆర్టీ యాక్ట్ అంటే ఏంటి, ఆర్టీ యాక్ట్ వల్ల మనకి ఎటువంటి సిగ్నిఫికెన్స్ ఉంది, ఎస్పెషలీ ఆర్టీ యాక్ట్ ఈజ్ ఎస్పెషలీ ఇంక్రీజింగ్ ద అవేర్నెస్, ఓకే, అండ్ ఇట్ బ్రింగ్స్ ద ట్రాన్స్పరసీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద ఇండియాస్ గవర్నమెంట్ ఆపరేషన్స్ అనేటువంటి ఒక కీవర్డ్ మీరు సో ఇంట్రడక్షన్లోనే మీరు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అనేది చాలా బ్రిలియంట్ ఇంట్రడక్షన్ కింద మీకు ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆర్టీఏని మీరు ఏ విధంగా ఎంఫసిస్ చేస్తారు, పాజిటివ్గా మీరు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. ఓకే. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు, సో ప్లీజ్ గివ్ ద ప్రాంప్ట్ ఇంట్రడక్షన్. ఓకే. సో బాడీలోకి వస్తే మనం చూసినట్టయితే క్వశ్చన్లు ఏమి అడిగారమ్మా, సో వీ నీడ్ టు మెన్షన్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఆర్టీఐ. ఓకే. సో ఆర్టీఐ వల్ల మనకి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ బాడీలో మెన్షన్ చేయాలి. ఓకే. సో అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సో సజెషన్స్. ఓకే. సో సజెషన్స్ ఏమి ఇస్తాం మనం, సో ఎస్పెషల్లీ వీ నీడ్ టు గివ్ సజెషన్స్. సో సజెషన్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఈ యొక్క నెక్సస్ని ఎలా, ఈ యొక్క డైకాటమీని ఎలా బ్రేక్ చేయాలి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా మనం బాడీలో మనం చేర్చాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో సజెస్ట్ ద రెజల్యూషన్స్ రిగార్డింగ్ ద డైకాటమీ బై మినిమైజింగ్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్. ఓకే. సో ఆర్టీఐ వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ని ఏ విధంగా మనం మినిమైజ్ చేయగలగాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ వీ హ్యావ్ టు ఎండ్ ద ఆన్సర్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఖచ్చితంగా కన్క్లూజన్లో మనం ఎలా చేయాలమ్మా, సో కన్క్లూజన్ షుడ్ బి వెరీ ప్రామిసింగ్. ఓకే. సో ఆర్టీఐ యాక్ట్ని మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఆర్టీఐ యాక్ట్. ఓకే. సో ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద గవర్నమెంట్ అఫీషియల్ డెసిషన్స్. ఓకే. గవర్నమెంట్ అఫీషియల్ డెసిషన్స్ని హ్యాంపర్ చేయకుండా, ఓకే, వాటిని ఇంపాక్ట్ చేయకుండా, సో ఖచ్చితంగా ఆర్టీఐ అనేది ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది ఇండియాలో డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ స్టెప్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ గ్రోత్. ఓకే. అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా గ్రో అవ్వాలి అంటే, అడ్మినిస్ట్రేషన్ మనకి చక్కగా ఉండాలంటే, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మనకి నడవాలంటే ఖచ్చితంగా ఆర్టీఐ అనేది ఒక హార్మోనియస్ వేలో మనకి ముందుకు వెళ్ళాలి. ఓకే. సో ఈదర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ ఫ్రమ్ ద ఆర్టీఐ ఫైలర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు దే షుడ్ నాట్ డూ ఇన్ ఏ మిస్ఇన్ఫర్మేషన్. ఓకే. సో మిస్ఇన్ఫర్మేషన్ గైడ్ చేసే విధంగా, ఓకే, కరప్షన్ని పెంచేటువంటి విధంగా ఇక్కడ వర్క్ చేయకూడదు. ఓకేనా. సో దట్ ఈస్ ద వే టు కన్క్లూడ్ ద ఆన్సర్. ఓకే. సో ఒకసారి మనం క్వశ్చన్ చూడమ్మా. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో మనం ఏం చెప్పాం, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఆర్టీ యాక్ట్. ఓకే. సో ఆర్టీ యాక్ట్ గురించి మనం ఫస్ట్ 2-3 లైన్స్లో మనం క్లియర్గా రాయాలి. సో ఎస్పెషల్లీ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అలాంగ్ విత్ ద మీడియా అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ద ట్రాన్స్పరసీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియాస్ గవర్నమెంట్ ఆపరేషన్స్. ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్లో ఉండి తీరాల్సిందే. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఆర్టీ యాక్ట్ ఈజ్ ఎస్పెషల్లీ అలాంగ్ విత్ ద అదర్ ఆర్గాన్స్ లైక్ మీడియా అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం, ఈ మూడు కూడా ఏం చేస్తాయి, సో దే వర్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజింగ్ ద ట్రాన్స్పరసీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద ఇండియాస్ గవర్నమెంట్ ఆపరేషన్స్. ఓకే. సో హౌఎవర్ కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, సో దేర్ విల్ బి సమ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఓకే. సో అన్ఇంటెండెడ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా ఏమవుతాయి, సో దే ఆల్ స్టార్టెడ్ స్టర్మింగ్ అప్. ఓకే. సో దీంట్ వల్ల ఏమవుతుందమ్మా, సో దే విల్ మిస్యూజ్ ద మెకానిజమ్స్ ఆఫ్ ద ఆర్టీఐ. ఓకే. సో ఖచ్చితంగా కొన్ని ఏం చేస్తాయి, ఇట్ విల్ హ్యాంపర్ ద స్మూత్ మెకనైజేషన్. ఓకే. ఇట్ విల్ హ్యాంపర్ ద అడ్మినిస్ట్రేషన్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వల్ల కూడా మనకి ఇది ఏర్పడుతుంది. సో వన్ సచ్ కాన్సిక్వెన్సెస్ ఎస్పెషల్లీ, సో లైక్ ఇఫ్ యు టేక్ ద ఆఫీసర్స్లో మనం ఆఫీసర్స్ని ఏమో చేస్తాం, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వల్ల ఆఫీసర్స్ కెనాట్ టేక్ ద స్విఫ్ట్ డెసిషన్స్. ఓకే. సో స్ట్రింజెంట్గా ఒక కాంక్రీట్ డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతారు. సో దే వర్ ఫీరింగ్ ద పొటెన్షియల్ బ్యాక్లాష్. అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా వాళ్ళని స్క్రూటినీ చేస్తారు, వాళ్ళని సర్వే చేస్తారు. ఓకే. వాళ్ళని ఈ యొక్క సిబిఐ వాళ్ళు కానీ లేదంటే వేరే విధంగా సివిసి వాళ్ళు కానీ, ఓకే, సో వీళ్ళు స్క్రూటినీ చేసేటువంటి విధంగా ఒక భయం అయితే వాళ్ళకి కలుగుతుంది. సో వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ మనం ఫ్రీగా ఉంచాలి. ఓకే. ప్రతి దాంట్లో కూడా ఆఫీసర్స్ని మనం అకౌంటబుల్ చేయకూడదు. బికాస్ ఆల్ ద టైమ్ దే విల్ బి అకౌంటబుల్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా ఏమవుతుంది, స్లో అయిపోతుంది. సో డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది చాలా వరకు వీక్ అయిపోతుంది అనమాట. అట్లాంటివి జరగకుండా ఆర్టీ అనేది ఇట్ షుడ్ ప్లే ఏ హార్మోనియస్ అండ్ కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేటివ్ వెపన్ కింద అది యూజ్ అవ్వాలి. ఓకే. సో ఈ విధంగా మీరు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. రైట్. సో కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే, సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో మనం వీ నీడ్ టు టాక్ అబౌట్ ద
నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద ఆర్టీఏ. సో ఆర్టీఏ వల్ల ఏ విధంగా మనకి నష్టాలు కలుగుతున్నాయి, సో ఆర్టీఏ మెకానిజం ఎలా మిస్యూజ్ అవుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎస్పెషలీ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ సైడ్ చేయండి. సో లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సో జనరల్గా ఏమవుతుందమ్మా, గవర్నమెంట్ అఫీషియల్స్ని ఎక్కువగా హెరాస్ చేయడానికి ఆర్టీ యాక్ట్ని తరచుగా వాడుతూ ఉంటారు. సో ఆర్టీ యాక్ట్ ఈజ్ ఎస్పెషల్లీ మిస్యూజింగ్ టు హెరాస్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ విత్ ఫ్రివిలస్ అండ్ రిపిటేటివ్ క్వరీస్. ఓకే, తరచుగా ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్ ఉంటారో సో వాళ్ళని ఏం చేస్తారు, కొంతమంది పొలిటీషియన్స్ కార్నర్ చేసి ఈ యొక్క ఆర్టీఏని వెపన్గా వాడి తరచుగా వాళ్ళ మీద కంప్లైంట్స్ తీసుకురావడం, ఓకే, సో ఫాల్స్ అక్యూజేషన్స్ చేయడం, ఓకే, వాళ్ళని నిఘాలో పెట్టడం అనమాట. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, అన్నెసరీ టైం అనేది వేస్ట్ అవుతుంది, ఓకే, రీసోర్స్ అనేది వేస్ట్ అవుతుంది. అదేవిధంగా తన పనిచేసేటువంటి వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీ అనేది, క్రెడిబిలిటీ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. తన యొక్క పేరు ప్రతిష్టలకు అది మచ్చని తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఆర్టీఏని మనం జనరల్గా చాలామంది కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఈవెన్ దో ఆనెస్ట్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళని కూడా టార్గెట్ చేసేటువంటి విధంగా ఈ యొక్క ఆర్టీ యాక్ట్ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జనరల్గా ఏంటమ్మా, సో ఎవరైతే ఆనెస్ట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకి ఆర్టీ యాక్ట్ ఏ విధంగా హెల్ప్ అవ్వాలి కానీ నష్టదాయకంగా ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, సో ఎవరైతే ఆనెస్ట్ అఫీషియల్స్ ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ క్రమంగా వర్క్ చేస్తారో వాళ్ళని హెరాస్ చేసే విధంగా, వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా ఈ యొక్క ఆర్టీ యాక్ట్ అనేది విపరీతంగా మిస్యూజ్ అయితే అవుతుంది. ఓకే, సో ఎప్పుడు ఆర్టీ యాక్ట్ అనేది ఎలా ఉండాలమ్మా, ఇట్ షుడ్ బి ఏ ట్రాన్స్పరెన్సీ టూల్ కింద ఉండాలి. ఓకే, సో ప్రివెంటివ్ మెజర్స్ అనేది తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో ఓకే వాళ్ళ యొక్క పవర్స్ని వాళ్ళని చెక్ చేసే విధంగా ఉండాలి తప్పితే ఎవరైతే హానెస్ట్గా పనిచేస్తున్నారో, ఎవరైతే క్రెడిబిలిటీతో పనిచేస్తున్నారో అట్లాంటి వాళ్ళని ఇంకొంచెం వాళ్ళ డెసిషన్స్ని హ్యాంపర్ చేసే విధంగా, వాళ్ళని కార్నర్ చేసే విధంగా అయితే ఉండకూడదు. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఆర్టీ. సెకండ్ వన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ రిపర్కషన్స్. ఓకే, సో ఎస్పెషలీ మనకి మీడియా కానీ జుడిషియల్ యాక్టివిజం కానీ మనం తీసుకున్నట్టయితే సో దే వేర్ ఎస్పెషలీ టార్గెటింగ్ ద ఆఫీసర్స్ టు మేక్ ద టైమ్లీ డెసిషన్స్. ఓకే, వెంటనే మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఓకేనా, సో డెసిషన్స్ తీసుకోకపోతే ఏమవుతుందమ్మా, సో పబ్లిక్ అఫైర్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా సో వీళ్ళ మీద ఒక ప్రెషర్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఎస్పెషలీ మన మీడియాలో కేసులు చూసినట్టయితే సపోజ్ ఒక మర్డర్ కేసులోనో, రేప్ కేసులోనో ఒక విక్టిమ్ ఉంటారు. ఆ విక్టిమ్ అనేవాళ్ళు సో ఓకే, ఈవెన్ దో దట్ ఈస్ యాక్చువల్లీ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సో దే ఆర్ క్రియేటింగ్ ద ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ క్రియేట్ చేయడం, ఓకే, సో హీరోయిక్గా బిహేవ్ చేయడం లాంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. నిర్భయ కేసు తీసుకునేవ్వండి లేదా దిశ కేసు తీసుకునేవ్వండి. సో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ప్రెషర్ వల్ల ఏమవుతుందమ్మా, సో పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఓకే, అర్థమైందా? సో ఇట్లాంటి ఒక ఫాల్స్ నెరేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఓకే, సో ఈ వీళ్ళలో ఏమవుతుందమ్మా, సో హాస్టీ డెసిషన్స్ అనేవి సో ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు తీసుకునే విధంగా ఈ యొక్క మీడియా కానీ జుడిషియల్ యాక్టివిజం కానీ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఆఫీసర్స్ అనేవాళ్ళు సో టైమ్లీ డెసిషన్స్ తీసుకోలేకపోవచ్చు లేదా ఎర్లీ డెసిషన్స్ తీసుకుంటారు, కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దీనివల్ల పబ్లిక్ స్క్రూటినీ అనేది విపరీతంగా డ్యామేజ్ అవుతుంది, లీగల్ ఛాలెంజెస్ అనేవి పెరుగుతాయి. ఓకేనా, సో నెగిటివ్ మీడియా కవరేజ్ అనేది విపరీతంగా మనం చూస్తున్నాం. మీడియా ఏ విధంగా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తుందో. ఓకే, సో మీడియా షుడ్ బి ప్రామిసింగ్, మీడియా షుడ్ బి ఇన్ హార్మనీ ఖచ్చితంగా. ఓకే, అట్లాంటి మీడియా ఏమవుతుందమ్మా, సో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ని, మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తూ సో ప్రజల్లో విషయాన్ని నింపేటువంటి ప్రయత్నం అయితే కూడా చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే అకౌంటబిలిటీ అనేది వెరీ వెరీ వైటల్ అమ్మా. ఓకే, సో ఎక్సెసివ్ ఫియర్ ఉండడం వల్ల ఏమవుతుంది, సో ఇట్ విల్ ఆల్వేస్ హిట్ ద డెసిషన్ మేకింగ్. ఓకే, సో టైమ్లీ డెసిషన్ మేకింగ్ అది హ్యాంపర్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందమ్మా, ఒక ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో ఇట్లాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆర్టీఏ వల్ల మనకి కలుగుతున్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్గా బాడీలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా సో మనకి సజెషన్స్ తీసుకున్నట్టయితే ఎస్పెషల్లీ వీ నీడ్ టు టేక్ ద ప్రాపర్ రెజల్యూషన్స్ టు స్టాప్ దిస్ డైకాటమీ అండ్ వీ హ్యావ్ టు మినిమైజ్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్. ఓకే, ఆర్టీఏ వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం ఖచ్చితంగా మనం కట్టేల్ చేయాలి. అదర్వైజ్ ఇట్ విల్ కాజ్ సో మచ్ డ్యామేజ్ టు ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద నేషన్. సో ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏంటమ్మా, సో వీ నీడ్ టు స్ట్రెంగ్తన్ ద మెకానిజమ్స్. ఓకే, ఎవరైతే అథారిటీస్ ఉన్నారో మన యొక్క మెకానిజమ్స్ అన్నీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు ప్రొవైడ్ ఏ క్లియర్ గైడ్ లైన్స్ ఫర్ ద ప్రొసీజర్స్ ఫర్ ద ఆర్టీఏ రిక్వెస్ట్. ఓకే, ఎవరైతే ఆర్టీఏ ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఆర్టీఏ షుడ్ బి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రెలవెన్స్. ఓకే, ఖచ్చితంగా రెలవెన్స్గా ఉండేటువంటి ఒక ఆర్టీఏస్ని ఫైల్ చేయాలి. అన్నెసరీ ఎలిగేషన్స్, ఫాల్స్ అక్యూజేషన్స్, మిస్ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఆర్టీఎస్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ మీద ఫైన్ వేయడం అయితే ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఇట్లాగా అన్నెసరీ ఆర్టీఎస్ వల్ల ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ సైడ్కి ఒక ప్రెషర్ కింద, ఒక ప్రెషర్ గ్రూప్ కింద క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఎస్పెషల్లీ అట్లాంటివి కూడా జరగకూడదు.
ఓకే, సో ఎప్పుడైనా సరే రెలవెంట్ ఉన్నటువంటి ఆర్టీఐ ఫైల్స్ని మనం యూజ్ చేయాలి. సో దిస్ విల్ ఆటోమేటికల్లీ ప్రివెంట్ ద అఫీషియల్స్ టు గో ఫర్ ద కరప్షన్. ఓకే, సో కరప్షన్కి వెళ్ళేటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే ఇది చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఎఫెక్టివ్ ఆర్టీఐస్ వస్తాయో దిస్ విల్ రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్ అఫీషియల్స్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఎక్సెసివ్ రిపిటేటివ్ క్వారీస్ అనేవి కూడా రాకుండా మనకి ఉంటాయి. ఓకే, సో ఖచ్చితంగా మనం మెకానిజమ్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి. వీ నీడ్స్ టు క్రియేట్ ఏ రోబస్ట్ మెకానిజం అండ్ ఆల్సో రెడ్రసల్ మెకానిజం ఫర్ ద ఆర్టీఐస్. ఓకే, సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఓకే, ఖచ్చితంగా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో, ఓకే, సో మరి సివిల్ సర్వెంట్ తీసుకోండి, లేదా గ్రూప్ 1 ఆఫీసర్స్ తీసుకోండి, గ్రూప్ 2 ఆఫీసర్స్ తీసుకోండి. సో వాళ్ళు సర్వీస్లోకి వెళ్ళక ముందునే సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ట్రైనింగ్, వాళ్ళకి మంచి ట్రైనింగ్ అనేది క్రియేట్ చేయాలి. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ వర్క్ షాప్స్ టు క్రియేట్ ఎథికాలిటీ, టు క్రియేట్ ఇంటిగ్రిటీ యాజ్ వెల్ యాజ్ యాప్టిట్యూడ్ ఆఫ్ ద ఆఫీసర్స్. ఓకే, ఖచ్చితంగా ఈ 3 ఎథిక్స్ ఉండాలి వాళ్ళకి, ఖచ్చితంగా ఇంటిగ్రిటీతో పనిచేయాలి, యాప్టిట్యూడ్ అనేది తెలియాలి. ఓకే, సో ఈ 3 తెలిసినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, దే విల్ బి ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ కింద వాళ్ళు మారుతారు. ఒక ఎఫెక్టివ్ గవర్నెన్స్లో వాళ్ళ కీ రోల్, ముఖ్యమైనటువంటి ఒక భూమికను అయితే పోషించడం జరుగుతుంది. అదేవిధంగా సో వీ నీడ్ టు నావిగేట్ ద మీడియా యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియల్ యాక్టివిజం టు అండర్స్టాండ్ దర్ రోల్స్, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో మీడియాలో ఏ విధంగా మెసులుకోవాలి, ఓకే, సో జ్యుడిషియల్ యాక్టివిజంని ఎలా ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి విషయాలను కూడా, సో వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓకేనా, ఎస్పెషలీ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎవరైతే సో సుపీరియర్స్ ఉంటారో, ఎస్పెషలీ డెసిషన్ మేకింగ్ అథారిటీస్ ఉంటారో, సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ రోల్ తెలియాలి, వాళ్ళ యొక్క రైట్స్ తెలియాలి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనం తెలియజేసినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పెరుగుతాయి, కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనం ముందుకెళ్ళినట్టయితే we can reduce the negative impact on the RTIs. Okay. Thirdly, we need to promote the కల్చర్ ఆఫ్ అకౌంటబిలిటీ. సో ఖచ్చితంగా సో ప్రతి ప్రాసెస్లోనూ, ప్రతి ఒక్క ఇష్యూలోనూ మనం వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ట్రాన్స్పరసీ. సో ట్రాన్స్పరసీని మనం పెంపొందించాలి, ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఏ విధంగా ట్రాన్స్పరసీని పెంచుతారమ్మా, ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైనా సరే ఒక ప్రొసీజర్, ఒక క్లియర్ కట్ స్టెప్స్ కింద మనం అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఆటోమేటికల్ ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పరసీ. ఓకే, సో ప్రాసెస్ అంతా కూడా ఏమవుతుందో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సో సీమ్లెస్గా ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, సో సపోజ్ ఒక కాస్ట్ సర్టిఫికేట్ మనం ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుంది, సో కాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారు, ఓకే, ఎక్కడ ఇష్యూ చేస్తారు, సో ఎవరికి అథారిటీ ఉంటుంది, ఓకే, సో రెన్యువల్ ఎలా చేసుకోవాలి, ఓకేనా, సో క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పైరీ తర్వాత ఎట్లా మళ్ళీ వేరే అథారిటీస్కి వెళ్ళాలి, ఈ విధంగా ప్రాసెస్ అంతా కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నట్టయితే సో ఆ విధంగా ఏమవుతుందమ్మా, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఓకేనా, సో వీటితో పాటు అకౌంటబిలిటీ అనేది కూడా పెరగాలి. ఆబ్వియస్లీ ఎవరైతే డెసిషన్ మేకింగ్ అథారిటీ ఉంటారో సో వాళ్ళు చేసినటువంటి ఇష్యూస్, ఆర్డర్స్ కానీ లేదా వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఒక డైరెక్షన్స్ కానీ, నెరేటివ్స్ కానీ, వాటిని ఖచ్చితంగా వాళ్ళని అకౌంటబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో టైమ్లీ డెసిషన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఓకే, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇవ్వాలి అంటే ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిస్క్లోజ్ చేయాలి త్రూ క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఛానల్స్. ఓకే, మన యొక్క ఛానల్స్ అంతా కూడా క్లియర్ కట్గా ఉండాలి. అప్పుడు మాత్రం ఏమవుతుందమ్మా, వీ విల్ ప్రొవైడ్ ద కల్చర్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ద బ్యాలెన్స్డ్ మీడియా కవరేజ్. ఓకే, సో మీడియా అనేది కూడా సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ జర్నలిజం. ఓకే, జర్నలిజం అనేది ఏమవుతుందమ్మా, సో విపరీతంగా నెగిటివ్ ధోరణికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఐదర్ ఇట్ విల్ బి యాంటీ గవర్నమెంట్ వెళ్తుంది, లేదా కొన్నిసార్లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి బలంగా అది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆల్వేస్ మీడియా షుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్డ్ జర్నలిజం. ఓకే, సో ఎప్పుడైనా సరే పాజిటివ్ ఇంపాక్ట్స్ని, నెగిటివ్ ఇంపాక్ట్స్ని క్లియర్ కట్గా వాళ్ళు చూపించాలి. ఓకే, సో గవర్నమెంట్ తప్పు చేస్తే తప్పు చేసినట్టు మనం చూపించాలి, గవర్నమెంట్ రైట్ చేసినప్పుడు గవర్నమెంట్ అదే విధంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని, ఓకే, సో ఒక పబ్లిక్ ఛానల్ ఎలా ఉండాలమ్మా, సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద పీపుల్. ఎవరైతే ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి న్యూస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయగలగాలి. ఓకేనా, సో ఏమవుతుంది మీడియా అనేది ఈ మధ్యన సో ఒక రాంగ్ న్యూస్ని, మిస్ఇన్ఫర్మేషన్ని, మిస్గైడింగ్ చేస్తుంది ప్రజల్ని. ఓకే, అట్లాంటి ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం అనేది మనం ఉండకూడదు. ఓకే, సో ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం విల్ ఆబ్వియస్లీ విల్ ఇంపాక్ట్ ద ఆర్టీఐ. ఓకే, అర్థమైందా, సో బీ రెస్పాన్సిబుల్, బ్యాలెన్స్డ్ జర్నలిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సో ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ యొక్క పాజిటివ్స్ని, నెగిటివ్స్ని కూడా మనం సో మీడియా క్లియర్ కట్గా చూపిస్తుందో సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో మోర్ కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ డిస్కోర్స్ అనేది సో ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ద గవర్నెన్స్. ఓకే, అండ్ ఫైనల్లీ సో
ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు సపోర్ట్ ద అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే సో మోర్ అండ్ మోర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ షుడ్ బి అడిషనలీ రిక్రూటెడ్. ఓకే, వర్క్ లోడ్ని మనం మేనేజ్ చేయాలి అనుకున్నప్పుడు సో వీ నీడ్ టు బ్రింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ టు ద గవర్నమెంట్. ఓకే, ఖచ్చితంగా మనకు ఎంప్లాయ్మెంట్ రేట్ని పెంచాలి. ఓకే, సో ఎవరైతే మనకి సో ఎడిషనల్ వర్క్ లోడ్ మనం బ్యాలెన్స్ చేసేటువంటి ఆఫీసర్స్ ఉంటారో సో వాళ్ళ వల్ల ఏమవుతుందమ్మా, వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందమ్మా, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, అకౌంటబిలిటీ కూడా మనకి సమపాలనలో మనకి ఓకే మెయింటైన్ అవుతుందన్నమాట. ఓకేనా, ఖచ్చితంగా సో అడ్మినిస్ట్రేటివ్కి మనకి ఎప్పుడైనా బాటిల్ నెక్స్ ఉన్నప్పుడు సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేసేటువంటి మెకానిజమ్స్ని, సపోర్టివ్ టీమ్ని మనం తయారు చేసినట్టయితే సో వాటి వల్ల ఎడిషనల్ టెన్షన్స్ అనేవి, ఎడిషనల్ వర్క్ లోడ్ అనేది కూడా వాళ్ళకి పోతుంది. సో దానివల్ల వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. దానివల్ల గవర్నెన్స్ అనేది కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఆర్టీఐ. ఓకే, సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వచ్చినట్టయితే సో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. ఒక గవర్నెన్స్లో మనం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి లిమిట్స్లో మొట్టమొదటిగా మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుందమ్మా. సెకండ్ వచ్చేసి మనకి అకౌంటబిలిటీ అనేది. ఓకే, ఈ రెండు కూడా ఒక త్రాసులో రెండు తక్కెడు లాంటివి అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, అకౌంటబిలిటీ అనేది కూడా మనకి బ్యాలెన్స్డ్ వేలో ఉంటేనే సో ఆటోమేటికల్లీ దానివల్ల ఏమవుతుందమ్మా, ఒక ప్రాంప్ట్ డెసిషన్ మేకింగ్ అనేది జరుగుతాయి, రిజల్ట్స్ అనేవి ఒక పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఖచ్చితంగా ఎవరైతే కంపీటింగ్ ప్రయారిటీస్ ఉంటారో అదేవిధంగా అథారిటీస్ ఉంటారో సో దేర్ షుడ్ బి ఏ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన అయితే ఉండాలి. మీడియా కానీ ఓకే జుడిషియరీ కానివ్వండి, లేదంటే ఓకే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ దే హ్యావ్ టు మెయింటైన్ ఎ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్. ప్రతి ఒక్క అథారిటీ కూడా సో హార్మోనీస్తో పనిచేయాలి. ఓకే, ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఓకే, సో దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్ ద గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో దట్ విల్ ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్ గవర్నెన్స్. ఓకే, గవర్నెన్స్ అనేది ఇంకా కొంచెం మెరుగుపడాలి అనుకున్నప్పుడు ఓకే డెసిషన్ మేకింగ్ అథారిటీస్ ఓకే సో ప్రజలకు ఇంకొంచెం ఎక్కువ సేవ చేయాలి. ఓకే, సో మోర్ ఇంక్లూజివ్నెస్ అనేది ఉండాలి, సస్టైనబిలిటీ ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సో ఆల్ ద అథారిటీస్ షుడ్ వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, అన్నీ కూడా సో ఒక తాటిపై వచ్చి నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో గవర్నమెంట్ అనేది రన్ అవ్వాలి. దెన్ ఓన్లీ ద ఆర్టీఐ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, సో ఆర్టీఐ అనేది ఆ విధంగా మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం కన్క్లూజన్ని కంక్లూడ్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎథిక్స్. ఓకే, ఒక ప్రాస్పెక్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా, ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్స్ అయితే ఇక్కడ రాయొద్దు. కన్క్లూషన్ ఎప్పుడు కూడా మనకి సో ప్రామిసింగ్గా ఒక పాజిటివ్ వేలో ఉండాలి. ఓకేనా, సో మీరు సివిల్ సర్వెంట్ కాబోతున్నారు కాబట్టి సో నెగిటివ్ ఐడియాస్ ఎప్పుడు కూడా బాడీలో ఇవ్వండి, అంతేగాని కన్క్లూషన్లో మాత్రం నెగిటివ్ ఒపీనియన్స్ అయితే ఇవ్వద్దు. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కానీ ఛాలెంజెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా సో ప్లీజ్ రైట్ ఇన్ ద బాడీ ఇట్ సెల్ఫ్. బాడీలో రాసినట్టయితే మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఒక మీ క్వశ్చన్లో అడిగినటువంటి అనాలిసిస్ అనేది మీకు క్లియర్ కట్గా మీరు ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. అంతేగాని కన్క్లూషన్లో కానీ ఇంట్రడక్షన్లో కానీ నెగిటివ్ పాయింట్స్ రాసినట్టయితే సో మీ యొక్క ఆన్సర్కి అది హ్యాంపర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అమ్మా. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అండ్ సో ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. మా ఎఫర్ట్స్ మీరు అర్థం చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ ద ఫేవర్ ప్లీజ్ లైక్ ద వీడియో. సో వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అమ్మా. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, ప్రతిరోజు మీకు అప్డేట్స్ కావాలి, అభ్యాసన ప్రోగ్రామ్ కానీ సో లేదా ఇతర కరెంట్ అఫైర్ ప్రోగ్రామ్స్ కానీ హిందూ న్యూస్ అనాలిసిస్ కానీ మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీరు హిట్ చేయండి. ఓకే, సో యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్. ఓకే, బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు ప్రతి అప్డేట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ మీ. So my number is 7893271867. You can contact me or you can use the comment section for any kind of queries also. Okay, ఏదైనా క్వారీ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వితిన్ 24 hours ఆఫ్ టైం ఐ విల్ అడ్రస్ యువర్ క్వారీ పర్సనల్లీ. ఓకే, నేను పర్సనల్గా మీరు ఏదైతే కామెంట్ పెట్టారో సో ఎక్కడైనా డౌట్ ఉందనుకోండి అది నేను అడ్రస్ చేస్తాను. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.